ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. డీజే సౌండ్ మరో ప్రాణాన్ని బలిగొంది. విజయనగరం జిల్లా బొబ్బాదిపేటలో వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్ బాక్స్ ల ముందు డాన్స్ చేస్తూ బొబ్బాది హరీష్ కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అతడు ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సాధించాడు. కాగా డీజేలో వచ్చే భారీ శబ్దాలతో గుండెపై ఎఫెక్ట్ పడుతోందని వైద్యులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. జీఎస్టీ సంస్కరణలను డిప్యూటీ సీఎం పవన్ స్వాగతించారు. స్వతంత్ర దినోత్సవం రోజు ఇచ్చిన మాటను పీఎం మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ మార్పులతో పేద మధ్యతరగతి రైతులకు చాలా మంచి జరుగుతోంది. ముఖ్యంగా విద్య, జీవిత బీమాపై జీఎస్టీ తొలగింపు కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక. నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. సెప్టెంబర్ నెలాఖరులోగా నల్లబర్లి పొగాకు కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 80 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. మార్క్ఫెడ్ ప్రైవేట్ కంపెనీలు 55 మిలియన్ల కిలోల కొన్నాయి. అలాగే మిగిలిన పొగాకులో నెలాఖరులోగా 5 మిలియన్ కిలోల మార్క్ఫెడ్, 20 మిలియన్ కిలోల ప్రైవేట్ కంపెనీలు కొనుగోలు చేయాలి. వచ్చే రబీలో ఎవరు నల్లబర్లి పొగాకు పండించొద్దు అని సూచించారు. మంత్రి నారా లోకేష్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విషయమై చర్చించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. పర్యటన ముగించుకొని శుక్రవారం సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్, పంచాయతీరాజ్ పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు. అక్టోబర్ 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలి. నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాలు, డిసెంబర్ 15 లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఫలితాలు ప్రకటించాలి అని ప్రీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించారు. కాగా 2026 ఏప్రిల్లో సర్పంచుల పదవీ కాలం ముగియనుంది. ఇది వాటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.